ఆనంద్ రిలాక్స్. ఆనంద్ రిలాక్స్. సార్ ఏంజల్ నెంబర్స్ తెలుసా సార్ మీకు? 1111 2222 ఇలాంటి నెంబర్స్ చూసినప్పుడు మన మనసులో ఏమనుకుంటామో అది జరుగుతుంది సార్. మీరు నాకు ఎంతో చేశారు సార్. మీ చివరి కోరికగా ఏదైనా కోరుకోండి సార్. ఎగ్జాక్ట్గా 1111 11 నిమిషాలు 11 సెకండ్లు మిమ్మల్ని వీళ్ళందరినీ నేను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీకు తెలుస్తుంది కదా సార్. తెలుస్తుంది సార్. దిస్ ఇస్ ఫన్. సో 1111 11 minutes 11 seconds. లెట్స్ ప్లే దిస్ గేమ్. నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను. తప్పు చేస్తున్నారు ఆఫీసర్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఆఫీసర్. అతను ఒక ప్రైమ్ సస్పెక్ట్. గాడ్ డామ్ ఇట్, జస్ట్ టెల్ మీ వేర్ ద హెల్ హి ఇస్. సీరియస్లీ? ఫైన్, ఐ విల్ బి వెయిటింగ్ రైట్ హియర్. ఇంకో 2 hours లో వాడిని నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ఎన్నాళ్ళు మీకు టిప్ ఆఫ్ ఇచ్చింది నేనే. ఇంకా సేపట్లో నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. ఈ కేసుని క్లోజ్ చేసే ఏకైక మార్గం ఈ నెల స్టేట్మెంట్. కరెక్ట్గా 30 నిమిషాల తర్వాత ఆయన అన్ని చెప్పేది మొదలు పెడతాడు. ఈ రిషి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. చీఫ్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. మీకు లొకేషన్ పంపించాను. ఇదే నేను మీకు చేసే చివరి సాయం. పండు వదలకండి. ఏంట్రా రెండెలుకలు ఒకే బోన్లో చిక్కాయి? బయటికి రారా. ఇంకా 3 నిమిషాలే ఉంది.
నా ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. ఓకే, నీకోసం ఎన్నో చేశాను. 3 నిమిషాలే కదా, వెయిట్ చేస్తా. విన్నావా? విన్నావా? సమస్య పెద్దదైంది. వెంటనే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు సేఫ్గా బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఇక మీదట మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు. వాడు నా మీద కోపంగా ఉన్నాడు. నన్ను నమ్ముతాడో లేదో కూడా తెలీదు. అందుకని నేనే మిమ్మల్ని రమ్మన్నాను. మీరు వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? నా చెల్లికి మాత్రం చెప్పొచ్చాను. తను ఇంకా లైఫ్ లో చూస్తానో లేదో తెలీదు. తనకు నేను తప్ప వేరెవ్వరూ లేరు. అది ఎందుకురా ఏడుస్తున్నా? ఇలాంటిది బతికుండి మన ఇంటి పరువు తీసే కంటే చావడం మేలు. ఏమయ్యా, ఇది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయండి. తర్వాత ఈ శవాన్ని తీసుకెళ్లి చెత్తతో పాటు సముద్రంలో పడేయండి. నా వల్ల ఏమీ కావట్లేదన్న కోపం, పగ, నిన్ను చంపేసి వాళ్ళంతా సంతోషంగా, నా వల్ల కాలేదు. ఒక్కడిని వదలలేదు, ఒక్కడిని కూడా. కసి తీరా 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 తీరా. జరిగిందంతా విన్న తర్వాత బయట నీ కోసం అందమైన జీవితం ఎదురు చూస్తాను. అది ఒక మంచి టీచర్, తనంటే అందరికీ ఇష్టం. అమ్మ చెప్పింది కదా, అలాంటి జీవితం. ఎవరితో మాట్లాడుతున్నావు కదీర్? ఇట్స్ కాల్డ్ గేమ్ థియరీ మ్యాన్. ఒక మ్యాథమెటిషియన్ తెలుసు మినిమం లాస్ తో ఎలా తప్పించుకోవాలని. అదేమిటంటే 2 ప్రాణాలు పోవాల్సిన చోట ఒక్కడిని బతికించడానికి దారి చూస్తున్నావు. సూపర్ రాజా, ఫస్ట్ క్లాస్. సారీ. కదే, ఎవరికి సారీ? నీకు తెలియదు కదా, చిన్న వయసులో నాకు తలనొప్పి వచ్చేది. తలో ఏదో మిషన్ తిరుగుతున్నట్టుండేది, నొప్పిగా ఉండేది. అప్పుడు వీళ్ళంతా వచ్చేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు. నువ్వు వచ్చేవాడివి, చక్కగా నవ్వుతూ మాట్లాడేవాడివి. దీని పేరు హాలుసినేషన్. ట్రీట్మెంట్ చేస్తే పోతుందన్నారు. నీతో మాట్లాడేదే ఇలాగా, అది కూడా లేదంటే నేనెలా? ట్రీట్మెంట్ తీసుకోలే. కాసేపట్లో అసలు మొదలెస్తున్నారు. వాళ్ళంతా చూసుకుంటారు. కానీ వద్దు. ఆ డోర్ దాటి ముందుకెళ్తే ఖచ్చితంగా చంపేస్తారు. నీకేదైనా అయితే నేను చేసిన తప్పులకి ఎలాగో తప్పించుకోలేను. రిషి ఉన్నంత వరకు మనల్ని బతకనివ్వడం. తప్పులన్నీ ఒకడే ఒప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వే మదిగానే ఉంటావు. తందారే నానా 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 నంద నందారే నానా తందారే నానా నానా తందారే నా తందారే నా తందారే నా తందారే తందారే నా తందారే తందారే
పాపం నేను వాడికి ఏమీ కాకూడదు. నేను పర్వాలేదు. వాడు లైఫ్ చేసి నేను మాత్రం ఉండాలి. ఉంటాడు. సారీ. థ్యాంక్ యూ మది.